ఈ సృష్టికర్త ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలి? మీరు ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఆ ప్రయాణంలో ఉన్నారా? సృష్టికర్త ఎవరు అంటే పరబ్రహ్మమే. ఎందుకంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు వీళ్ళందరూ కూడా ఆ పరబ్రహ్మ యొక్క అంశలే దేవతలందరూ. ఉన్నది శుద్ధ చైతన్యం, ఆ పరబ్రహ్మ ఉంటుంది. అదే అవతరిస్తూ ఉంటుంది, అవతారాలు ధరిస్తూ ఉంటుంది, దుష్టుని శిక్షిస్తుంది, శిష్టుని రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ అన్నీ చేసే లీలలన్నీ అవి. అందుకని మానవుడి యొక్క లక్ష్యం ఏంటంటే అక్కడికి వెళ్ళటమే. అందుకని ఆ లక్ష్యాన్ని ఏదో విధంగా ఏదో ఒక మార్గం ద్వారా మనం బయటికి వెళ్ళాలి. మార్గాలు రకరకాలు ఉంటాయి. కాశీ కేదార ఖండంలో ఒక చిన్న విషయం చెప్పారు. ఏంటంటే త్రయీయోగం సాంఖ్య పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిద మదఃపథ్యమితి చ రుచీనాం వైచిత్ర్యాద్ రుజుకుటిల నానాపథజుషాం నృణామేకోగమ్య త్వమస్తి పయసాం అర్ణవైవ అని కాశీఖండంలో కేదార మహాత్యంలో చెప్తాడు. అంటే ఓ నది దగ్గరికి వచ్చినప్పుడు వాడు ఆ రేవులోంచి దిగుతాడు, వీడు ఈ రేవులోంచి దిగుతాడు, ఒకడు మెట్ల మించి వెళ్తాడు, ఇక్కడ ఎందుకులే అటు చేద్దామని అటు వెళ్తాడు. వెళ్ళినప్పటికీ అందరూ ఆ నదిలోనే స్నానం చేసి పవిత్రులవుతారు. అలాగే కొంతమంది విష్ణుదేవుడు అనుకుంటూ వైష్ణవం తీసుకుంటున్న, శివుడే అనుకుంటూ శైవాన్ని స్వీకరించిన, అమ్మవారి అనుకుంటూ అమ్మవారిని స్వీకరించిన, కొందరు సూర్యుడే అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇది వాళ్ళ యొక్క అభిరుచి. వాళ్ళ అభిరుచిని బట్టి మార్గాలు ఎంచుకున్నారు తప్ప ఏ మార్గం ద్వారా వచ్చినప్పటికీ నిన్నే చేరుకుంటాము అని చెప్పి ఆ స్తోత్రంలో చెప్పారు. అందుకని ఏంటంటే మనం ఏ మార్గం ద్వారా అయినా సరే ఆ భగవంతుడిని చేరుకోవాలి, కానీ ఏదో మార్గాన్ని ఎంచుకోవాలి. భగవంతుడు అంటే ఇవి అవతారాలు. పరబ్రహ్మం ఉంటుంది, పూర్ణావతారం, శ్రీకృష్ణుడు పూర్ణావతారం. అటువంటి ఆ పరబ్రహ్మలో మనం ఐక్యం కావాలి. ఐక్యం అయితే కొంతమంది ఏమనుకుంటారంటే కంగారు పడిపోతారు. అయ్యో ఐక్యం అయిపోతే ఎట్లాగే ఇవన్నీ ఈ వస్తువులు బ్యాగు ఇవన్నీ ఉంటాయో, ఇవన్నీ తీసుకురానివ్వరేమో లోపలికి అనుకుంటారు. ఐక్యం అవుతే ఏంటంటే జన్మజరా వ్యాధి మృత్యువులు ఉండవు. ఈ జ్ఞానం ఉంటుంది, పరబ్రహ్మలో ఐక్యమే ఉంటుంది, జ్ఞానం అంతా ఉంటుంది. ఈ జ్ఞానం ఎక్కడికి పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం మనకంటే జన్మ, జర, వ్యాధి, మృత్యు ఈ నాలుగింటి నుంచి మానవుడు తప్పించుకోలేకపోతున్నాడుగా. పోనీ అటు వెళ్ళాము, ఈ వీటి నుంచి ఎప్పటికైనా తప్పదుగా. ముసలితనం రాకుండా మనం గట్టిగా పెట్టుకుని ఆపలేము. మృత్యువు రాకుండా ఆపుతాను అని అందరూ కూర్చొని ఆపలేరు. పుట్టక తప్పదు. వీటిలో ఉండగా సంతోషం ఏముంది మానవుడికి అసలు? ఓ పక్క అగ్ని మండుతూ సేవగొడుతుంది, ఆనందంగా కూర్చున్నారంటే చూసేవాడు ఏం ఆనందమయ్యా సేవగొడుతుంది అంటారు. ఇవి ఎప్పటికైనా వస్తాయి కదా మనకి. ఇవాళో రేపో 7 సంవత్సరం 10 ఏళ్ళకో 100 ఏళ్ళకో రాక తప్పదు కదా. అవి వస్తున్నప్పుడు మనకి సుఖం ఎలా ఉంటుంది అసలు? ఇక్కడి నుంచి తప్పించుకొని బయటపడడానికి మార్గం ఏముంది? భగవంతుడిని శరణు పెట్టవి. భక్తి మార్గంలో ఆయన ఏం చేస్తాడు? దివ్యదేహం ఇస్తాడు. ఈ శరీరం, ఇది మానవ శరీరం, పంచభూతాలతో ఉంది. ఇది వదిలేసిన తర్వాత ఏం చేస్తాడు? దివ్య శరీరం, గంధర్వుడిగా మార్చవచ్చు. అప్పుడు మనకి దివ్య శరీరం ఉంటుంది. ఇప్పుడు నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దుఃఖం ఉండదు, ఇవేవి ఉండవు. ముసలితనం ఉండదు, వ్యాధులు ఉండవు, మృత్యు ఉండదు. ఏమీ లేకుండా అటువంటి శరీరంతో ఉన్నాం అనుకోండి, అప్పుడు కలిగే ఆనందం గొప్పదా? ఇవన్నీ పక్కన పెట్టుకుని మనం ఏదో ఇంద్రియ సుఖాలు అనుభవించుకుంటూ ఉంటే ఇవి తాత్కాలికమే కాక శాశ్వతం కాదు కదా. అందుకని మానవుడు పరబ్రహ్మని చేరుకోవాలి. ఆ నిర్గుణ బ్రహ్మని సాక్షాత్కరించుకోలేము అన్నప్పుడు సగుణ బ్రహ్మని ఆరాధన చేయవచ్చు. ఆ సగుణ బ్రహ్మగా మన ఇష్టాన్ని బట్టి విష్ణువు అనుకుంటాం, శివుడు అనుకుంటాం, అమ్మవారు అనుకుంటాం, తోటమ్మవారు అనుకుంటాం, లేకపోతే దుర్గాదేవి అనుకుంటాం, వీరభద్రుడు అనుకోవచ్చు. మనకి తోచిన దేవతని అనుకుని ఆ దేవత అనుగ్రహం పొంది మనం వెళ్తే ఈ జన్మ జరా వ్యాధి మృత్యువు లేకుండా చేసుకోగలిగితే, దివ్య శరీరంతో ఉంటే అంతకంటే ఆనందం లేదు. అదే వేదాంతంలో చెప్పింది. మానవుడు ఏం కోరతాడు? మొట్టమొదట అంటే నిర్ద్వంద్వంగా కోరేది ఒకటి ఆనందము. అయితే వీటి వల్ల వస్తుంది ఆనందం అనుకుంటున్నాడు మానవుడు. భౌతిక సుఖాలు వీటి వల్ల ఆనందం, చెడికంగా ఆనందంలా అనిపిస్తుంది తప్ప ఆనందం కాదు. తర్వాత దుఃఖం వస్తుంది కదా. ఒకడు ఏదో మత్తు పదార్థానికి అలవాటు పడి ఆనందంగా ఉన్నాను కూడా, అది ఆనందం ఏమీ తెలియకుండా ఉన్నాడు. ఏమీ తెలియకుండా పడుకుంటే అది ఆనందం వాడికి. లేచిన తర్వాత చేసి ఆనందంగా ఉన్నావా అంటే ఏం తెలియదు నిద్రపోయానంటాడు. వాడికి ఆనందం ఏముంది? ఆనందం తెలిస్తే అది ఆనందం ఎలా అవుతుంది? అయింది. తర్వాత వాడికి రోగాలు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి, ఊపిరితిత్తులు వచ్చినాయి. నువ్వు ఆనందం అని ఒకటి తీసుకుంటే నీకు ఆనందాన్ని ఇవ్వాలి. ఈ కష్టాలు ఇవ్వకూడదు. తర్వాత అన్నీ కష్టాలే. ఈ ఆనందం కాదు, ఆ ఆనందం భగవంతుడిని చేరితే ఆ ఆనందం గొప్పది. ఆ ఆనందం కోసం మనం అందరం కృషి చేయొచ్చు. అందరికీ అధికారం ఉంది.
శివ దగ్గర నుంచి బ్రహ్మ దాకా అందరికీ అధికారం ఉంది. మన అధికారానికి తగినట్టు సాధనకి తగినట్టుగా మనం ఆ మార్గంలో వస్తే ఆయనే చూపిస్తాడు దారి. మాకు దారులు తెలియవే అనకల్లా, భగవంతుని నమ్ముకో, ఆయన చూపిస్తాడు. ఆయనే పురాణాల్లో చెప్పడం కానీ, గురువుని పంపించడం కానీ, ఏదో విధంగా మనకి ఉద్ధరించే మార్గం చేసే బాధ్యత అయింది. మన బరువు అంతా ఆయన మీద పెట్టేసి, స్వామి నన్ను కాపాడు, శరణాగతి, ఆయన తప్పకుండా అదే అందుకని అటువంటి పరబ్రహ్మని సగుణంగా కానీ నిర్గుణంగా కానీ చేరుకోవడం అందరి లక్ష్యం కనుక నా లక్ష్యం కూడా అది, మీ అందరి లక్ష్యం కూడా అది. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులే ప్రథమ గురువులు అంటారు కదా, అలా మీ తల్లిదండ్రులు మీకు బోధించిన విషయాలు, మీరు ఇప్పటికీ పాటిస్తున్న విషయాలు ఏంటో తెలియజేయండి. మా అమ్మగారు నాన్నగారు కూడా వాళ్ళు ఇటువంటి అనుష్ఠానాల్లో వాళ్ళు ఉండేవారు. వాళ్ళు లలితాసహస్రనామం పారాయణ చేయటం, చక్రార్చన చేయటం, వీటిలో ఉండేవారు. వారి వలన నేను తెలుసుకున్నది ఏంటంటే, మా అమ్మగారి వలన ఓర్పు ఉండాలి మానవుడికి, క్షమ ఉండాలి. ఎటువంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా మనం ఎగ్జైట్ అయిపోకుండా ఓర్పుగా ఉండి మంచి మార్గంలో ఉండాలి అనేటువంటిది. ఎటువంటి పరిస్థితి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనం వాటికి లొంగకుండా ఓర్పుగా ఉండాలి. ఇక మా నాన్నగారి ద్వారా చాలా వచ్చినాయి. ఎందుకంటే జ్ఞానభిక్ష పెట్టింది ఆయన. వాడు కూడా ఎవరిని ఒక మాట అనేవారు కాదు. అస్సలు వంచన కానీ మోసం కానీ ఆయనకి తెలియదు అసలు. వాడు మోసగింపబడ్డారు, మనం ఏం చేయలేం. ఇప్పుడు శ్రీరాముడు మోసగింపబడ్డాడు, మనం అది తప్పేం కాదుగా. మోసగించడం తప్పన్నారు తప్ప మోసగింపబట్టడం అనేది మన చేతులు లేదు. అయితే ఏం చెప్తారంటే, లోకంలో మోసగింపబట్టడం కూడా తప్పే, నువ్వు తెలుసుకోకపోవడం కూడా తప్పే అని అంటారు. కరెక్టే, రెండు వైపులా చూసుకోవాలి మోసగింపబడకుండా సమాజంలో ఉన్నప్పుడు. కానీ నుదుట రాసి ఉంటే తప్పించుకోలేం కదా. పెద్ద పెద్దవాళ్ళు కూడా తప్పించుకోలేదు. చదువుకి అంకితం అయ్యేవారు ఎప్పుడూ కూడా, ఎప్పుడూ శాస్త్రాలవి చదువుకునేవాడు. కాలేజీకి వెళ్ళటం, పాఠాలు చెప్పుకోవడం, ఉదయం జపానుష్ఠానం, కాలేజీకి వెళ్ళడం, పాఠాలు చెప్పుకోవడం, ఇంటికి రావడం, కూర్చోవడం, కాసేపు మాట్లాడుకోవడం సరదాగా ఏదైనా ఇంట్లో వాళ్ళతో. తర్వాత అక్కడి నుంచి ఏదో ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ ఉంటాం. ఖాళీగా వచ్చినప్పుడు గ్రంథాల పఠనం చదువుకుంటూ ఉంటాం, ఆత్మవిచారం చేసుకుంటూ ఉంటాం. ఇది ఎక్కువగా ఉండేవారు. ఎవరిని హింసించేవాళ్ళు కాదు, మాట కూడా ఉండేది కాదు. అట్లా ఆయన ఆయన దగ్గర చదువుకున్న శిష్యులు అందరూ ఈ మాట చెప్తారు. ఆయన దగ్గర కళాశాలలో చదువుకున్న వాళ్ళు ఇవాళ చాలా రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా వారి విషయంలో చెప్తారు. ఇంకొక చిత్రం ఏంటంటే, వారి దగ్గర నాస్తికులు కూడా చదువుకున్నారు. మంచి ఖ్యాతి చెందిన నాస్తికులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు 70-80 వచ్చేసి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ మార్గం వేరైనప్పటికీ కూడా టీచర్గా మాత్రం వాళ్ళు కూడా ఓకే అంటారు. టీచర్గా ఎవరు చెప్పాలంటే, బెస్ట్ టీచర్గా మాకు ఆయనేనండి అంటారు. అలా పాఠం చెప్తే అద్భుతంగా చెప్పేవారు. ఇటువంటి లక్షణాలన్నీ వారి ఉన్నాయి. అవన్నీ కూడా నేను నేర్చుకోవాలి అని ప్రయత్నం. తర్వాత గురువుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, మా నాన్నగారు మొదటి గురువు కృష్ణమాచార్యులు గారిని ఒక ఆయన వైఖానసులు ఉండేవారు. వారి కాలేజీలో చెప్పేవారు. అలాగే ఉప్పల కోటయ్య గారిని ఒక ఆయన చెప్పేవారు. తర్వాత తెనాలిలో సీతారామాచార్యులు గారిని తర్కం చెప్పేవారు పొన్నూరులో మాకు వారు. తర్వాత తెనాలి కళాశాలలో కూడా చదివాను నేను. అప్పుడు పోతుకూర్చి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఉండేవారు. మేము అప్పటికి 20-21 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయనకి 60 ఏళ్ళు, 59, 60 ఉండేవి. ఇక మేము వచ్చేసిన తర్వాత 2 ఏళ్ళు రిటైర్ అయిపోయారు. వారు అద్భుతంగా చెప్పేవారు పాఠం. ఆ టీచింగ్ టెక్నిక్స్ నేను నేర్చుకున్నాను వారి దగ్గర. పాఠం వస్తే పూర్తి అయ్యేదాకా గంట చెప్పాల్సింది. ఏదో 1-2 పై మాటలు మాట్లాడినా పాఠం చెప్పేవారు. వృధాగా కాలక్షేపం చేసేవారు కాదు. బయటకు వచ్చి నేను మాట్లాడు, క్లాస్కి వెళ్ళినప్పుడు మాత్రం చక్కగా పాఠం చెప్పేవారు. సంస్కృతంలో గంగాదేవిని ఒక కవయిత్రుంది. మన హరిహరరాయలు, బుక్కరాయలు ఉన్నారు. బుక్కరాయలు యొక్క కోడలు, బుక్కరాయలు కొడుకు వీరకంపరాయుడు, ఆయన యొక్క భార్య బుక్కరాయలు కోడలు గంగాదేవి అని. ఆవిడ సంస్కృతంలో కావ్యం రాసింది. మధురా విజయం అని పెద్ద కావ్యం రాసింది సంస్కృతంలో. ఆ కావ్యానికి మా పోతుకూర్చి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గురువుగారు ఏం చేశారంటే, సంస్కృతంలో తెలుగులో వ్యాఖ్యానాలు రాశారు. అచ్చ తెలుగులో పదకోశాలు డిక్షనరీలు రాశారు. తెలుగు కావ్యాలకి వ్యాఖ్యానాలు లేవు అంటే ఓ 50 ఏళ్ల క్రితం వరకు వ్యాఖ్యానాలు లేవు. అవి చూసుకుని ఎవరికి వాళ్ళు పాఠాలు చెప్పుకోవడం. సంస్కృతంలో ఉన్నాయని వ్యాఖ్యానం. అటువంటి పరిస్థితుల్లో వీరు ఏం చేశారు, నాచన సోముడి ఉత్తర హరివంశం అంటే చాలా కష్టంగా ఉంటుంది. పదార్థంగా అన్వయార్థంగా చాలా కష్టంగా ఉంటుంది. అచ్చ తెలుగు వాడతారు. ఆ నాచన సోముడి ఉత్తర హరివంశానికి వీరు వ్యాఖ్యానం రాశారు.
అట్లా వారు చేశారు. వారి దగ్గర ఏంటంటే వ్యాకరణంలో విద్యా రహస్యం బాగా చెప్పేసుకున్నాను నేను. తర్వాత నా కావ్యం ఒకటి చదివి కూడా ఆశీర్వదించాను నవగ్రహస్థుతికి. తర్వాత పాఠం చెప్పేటప్పుడు విద్యార్థుల పట్ల ఎలా ఉంటారు అనేది వారి దగ్గర నేర్చుకున్నా. ఇంకొక ఆయన ముళ్ళపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి, ఇంకొక ఆయన ఉండేవాడు. వారు సాహిత్యం చెప్పేవారు. రసంగా ఈ ధ్వన్యాలోకము, చిత్రమీమాంస ఇలాంటి పెద్ద పెద్ద సంస్కృత సాహిత్య గ్రంథాలు చెప్పేవారు. వారు కూడా చక్కగా కూర్చోబెట్టుకుని పాఠం అర్థమయ్యేటట్టుగా, అర్థం కాలేదు అని వాడు అంటండి అలా చెప్పేవాడు. మళ్ళీ అడిగితే కూడా ఖాళీ పీరియడ్లో కూడా అడిగితే ఎప్పుడైనా సరే ఏదో సమయం చూసుకుని నువ్వు అడిగావు నాకు గుర్తుంది, ఇవాళ కూడా రేపు చెప్తాను కూర్చునేసి చక్కగా చెప్పేవారు. మంచి పండితుడు. సూరి రామకోటి శాస్త్రి గారిని ఇంకొక ఆయన. వారు ఆంధ్రదేశంలో గొప్ప పండితులు. ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో న్యూ నల్లకంఠం ఉంది, నల్లకంఠం శంకర మఠం ఉంది. శంకర మఠంలో చెప్పేవారు వాడు. డోగ్రే శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవాడు. వారు పొన్నూరులో చేశారు ఒకప్పుడు. నేను డైరెక్ట్ గురువు కాదు కానీ మా నాన్నగారితో సమకాలికుడు, గురుతుడు. ఓసారి ఆయన కలుసుకోవడానికి అడ్రస్ అడిగా, మా స్నేహితుడు హైదరాబాద్లో ఉంటే. ఆయన అడ్రస్ తెలియటం లేదు, హైదరాబాద్లో ఉంటున్నారట, తెలిసే అవకాశం ఉందా అంటే నేను కనుక్కుంటాను. వాళ్ళ ఆఫీస్లో కనుక్కున్నాడు, బెల్లిలో పనిచేస్తుంటే కనుక్కుంటాడు, రమణమూర్తిని కనుక్కుని నేను అడగగానే చెప్పేశారు, ఫలానా ఆయన ఫలానా 16వ నగర్లో ఉంటారు, ఆయన శంకరమఠంలో చెప్తూ ఉంటారని చెప్పేశారు అన్నారు. వారు కూడా మంచి పండితులు. ఈ సూర్యరాముడు శాస్త్రి గారు తర్కంలో, వేదాంతంలో మంచి గట్టి పండితులు. ఒక సభలో వారిని పొగుడుతూ వారిని రాస్తున్న శ్లోకాలు కూడా రాశారు. ఇట్లా గురువుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం నేను చేసి, అది ఒకటి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం. మన కష్టాలు ఎన్నున్నప్పటికీ కూడా మనం చెప్పుకోదగినటువంటిది ఏంటి, కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వరం ఏంటి అంటే అటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే ఇక ఎన్ని జన్మలకు వచ్చినా మనకి దిగులు లేదు. అలా వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న గురువుల దగ్గర నుంచి అనమాట.